जोधपुर में बने हुए इन चर्चों में बड़ी संख्या में आजकल रविवार रविवार भीड़ क्यों लगी रहती है? आप ही के बीच में हमारे जितने गरीब लोग हैं, जो बहुत पिछड़े लोग हैं, जिनको हम समृद्ध हिंदू कभी जाकर के पूछते भी नहीं कि थारे घर में सब ठीक है कि नहीं है, उन्हें वो लोग जाकर के पूछते हैं, वो उनके घर राशन पहुंचाते हैं। 5-5 लाख रुपए में एक एक गरीब आदमी के परिवार को खरीद करके धर्मांतरण करके उन्हें ईसाई बनाया जा रहा है। ప్రైజ్ ది లార్డ్, దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒక యంగ్ బాబా ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్నాడు. ఈ యంగ్ బాబా ఎవరో, ఇతను ఏం మాట్లాడుతున్నాడో, ఫస్ట్ క్రైస్తవులను ఏ విధంగా పొగుడుతాడో, తర్వాత క్రైస్తవుల పైన ఎలాంటి ఆరోపణలు వేస్తాడో మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. సో लेट्स स्टार्ट द वीडियो। जोधपुर में बने हुए इन चर्चों में बड़ी संख्या में आजकल रविवार रविवार भीड़ क्यों लगी रहती है? आप ही के बीच में हमारे जितने गरीब लोग हैं, जो बहुत पिछड़े लोग हैं, जिनको हम समृद्ध हिंदू कभी जाकर के पूछते भी नहीं कि थारे घर में सब ठीक है कि नहीं है, उन्हें वो लोग जाकर के पूछते हैं, वो उनके घर राशन पहुंचाते हैं, वो उनके घर सामग्री पहुंचाते हैं, वो उनके घर स्वास्थ्य की सामग्री पहुंचाते हैं, वो उनके बच्चों को मुफ्त में बड़ी बड़ी विद्यालयों में एडमिशन देते हैं, वो सारे कार्य करते हैं। फिर क्यों कोई गरीब आदमी अपना धर्म नहीं बदलेगा, बताओ? इसलिए मैं जो बदल रहे हैं उनको दोष नहीं देता हूँ। दोष आप सेठ लोगों को, आप मस्त लोगों को, अपने घरों में अपनी सुविधाओं में जीने वाले फकीरों को। ऐसे फकीर तो राम जी सबको बनावे। अपने आप को फकीर कहते हो, महाराज हम तो भगवान के भजन करते। कैसा भजन कर रहे हो आप लोग? आप गरीब पीड़ित वंचित व्यक्ति को देख करके उसका दुख दर्द पूछने तक नहीं जाते हो। ऐसा व्यर्थ जीवन आप लोग जी रहे हो। और आप लोगों के कारण उन लोगों की गरीबी को कोई दूसरा आकर 5 लाख रुपए में एक परिवार खरीदते हैं। एक गरीब आदमी को जाकर कोई 5 लाख दे तो वो धर्म क्या महाराज, अपना सब कुछ बदल दे। वो तो भूखे मर रहा हूं, इससे अच्छा है 5 लाख तो मिल रहे। 5-5 लाख रुपए में एक एक गरीब आदमी के परिवार को खरीद करके धर्मांतरण करके उन्हें ईसाई बनाया जा रहा है। విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ బాబా చెప్తున్న మాట. ఫస్ట్ ఏ విధంగా క్రైస్తవులను పొగడాడో. క్రైస్తవులంట పేదవాళ్ళ దగ్గరికి వెళ్తాడంట, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడంట, అదే విధంగా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తాడంట, అన్ని విధాలుగా చూసుకుంటాడంట. కానీ బాబా కదా, విషం కక్కకుండా అయితే వీడు ఉండలేడు. అందుకనే చివరిలో ఒక మాట చెప్పేశాడు. ఏంటిదంటే, క్రైస్తవులు 5 లక్షల రూపాయలు ఇచ్చి మొత్తం మారుస్తారంట. మరి 5 లక్షలు మాకైతే ఎవరు ఇవ్వలేదు. మరి వీడియోస్ చూస్తున్న ప్రతి వారు మీకెవరైనా 5 లక్షలు ఇచ్చారా? ఒకసారి మీరు కామెంట్లో టైప్ చేసి చెప్పండి. ఎందుకంటే ఒక క్రైస్తవుడుగా నేను ఎప్పుడు చూడలేదు. అంగీకరించారో వాళ్ళు కూడా 5 లక్షలు తీసుకొని ఎప్పుడు క్రీస్తును అంగీకరించలేదు. మరి అలాంటి లిస్ట్ మీ దగ్గర ఏమైనా ఉంటే దయచేసి మాకు కామెంట్స్ ద్వారా దయచేయండి. సో ఇప్పుడు క్రైస్తవుల పైన మాట్లాడితే, ఇప్పుడు భారతదేశంలో హాట్ టాపిక్ క్రిస్టియానిటీయే. ఒక కన్వర్షన్ పేరు మీద వీళ్ళు మాఫియా నడిపిస్తున్న కొన్ని ఆర్గనైజేషన్, కన్వర్జేషన్ పేరుతో ఒక మాఫియా సమాజంలో విషం కక్కుతున్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటిదంటే క్రిస్టియన్స్, అదేవిధంగా ముస్లిమ్స్. ఎక్కడ పోయినా మన హైందవ సహోదరుల మనసులో ఒక వ్యతిరేకతను క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఏమైపోతుందంటే సమాజంలో ఉన్న అందరూ కలిసి అన్నతమ్ముల్లాగా ఉన్న మనమందరం మధ్యలో ఒక నెగటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేసి కంప్లీట్గా రాడికల్ థింకింగ్ చేసేలాగా చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వ్యక్తికి ఒకసారి మీరు చూడండి. ఈ వ్యక్తి గురించి నేను ఎప్పుడైతే సెర్చ్ చేసినానో ఆ సెర్చ్లో ఇతను రీసెంట్గా ఒక ఫోటో అప్లోడ్ చేశాడు. ఆ ఫోటో ఎక్కడిదో కాదు, మీరు క్లియర్గా చూడండి. అది వాషింగ్టన్ డీసీది. అంటే ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. ఈ బాబా అమెరికా దేనికోసం పోయాడు? వీని దగ్గర అంత డబ్బులు ఎడకెళ్ళి వచ్చిందంటే ఇదిగో ఆ భక్తులు ఇచ్చే డబ్బులే. వీడికి ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు. మంచిగా డబ్బు సంపాదించాలంటే ఉద్యోగాలు లేవు. ఏమి చెయ్యాలి? బాబా అయిపోవాలి. బాబా అయిపోయిన తర్వాత పబ్లిసిటీ, అదేవిధంగా మంచి పాపులారిటీ, రెండోది డబ్బులు. ఇవన్నీ ఇతనికి ఒకేసారి వస్తాయి. అందుకే క్రైస్తవుల పైన పడి చేస్తారు. ఏ క్రైస్తవుడైతే పాపము కష్టపడి ఒక్కొక్క ఊర్లలో పోయి తన ప్రాణాన్ని అర్పించుకుంటున్నారు. రీసెంట్గానే మనము బిందు సోది గురించి మనం విన్నాము. తన ప్రాణాన్ని ఎలా కోల్పోయిందో, ఎలా మతోన్మాదులు ఆమెను చంపేశారో, వాళ్ళ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి ఆమెను చంపేశారండి. ఇంత కసి ఉంది వీళ్ళకు. అలాంటి సేవకులు 5-5 లక్షలు ఎవరికి పంచుతారండి? ఎంత గలీజ్ ప్రొపగాండా క్రియేట్ చేస్తున్నారు అని అంటే
దీనికి సపోర్టివ్గా పెద్ద పెద్ద లీడర్స్ కూడా మాట్లాడతారు, ఆర్గనైజేషన్స్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా మాట్లాడతారు. బయట అందరు కలిసి ఉండాలంటారు, లోన మాత్రం ఒక పెద్ద మాఫియా నడిపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.